టాలీ ప్రైమ్ 6.0లో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ వేటికి ఉంటాయి అంటే లైక్ ఫెర్టిలైజర్స్ కి, మెడిసిన్స్ కి, ఎలక్ట్రికల్ గూడ్స్ కి బ్యాచ్ నెంబర్స్ అనేది ఉంటాయి. తర్వాత మిల్క్ ప్యాకెట్స్ కి ఓకే బ్యాచ్ నెంబర్స్. ఎందుకు అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. తర్వాత ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కి మాత్రం బ్యాచ్ నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తే వివో అనేది ఒకటే మొబైల్, ఓపో అనేది ఒకటే మొబైల్. కానీ వాటికి ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి, సిరీస్. ఇంకా జీవిత కాలము పేరేమో వివోనే ఉంటది, ఓపో ఉంటది. కానీ మోడల్స్ మారుతా ఉంటాయి. వివో వై 53, వివో వై 57, వివో వై 56. ఫీచర్స్ మారుతాయి, రేట్లు మారుతాయి. ఫీచర్స్, రేట్లు మారుతాయి అన్నమాట. అదే విధంగా జీవితకాలం ఉంటాయి. కానీ సెల్ ఒకటే. ఇక్కడ కూడా అంతే. ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా ఏవైనా కానీ సెల్ లైక్ పేరు ఒకటే ఉంటది. దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచ్ నెంబర్స్ మారుతాయి అన్నమాట. ఓకే. సో దీన్ని టాలీ ప్రైమ్ 6.0లో బ్యాచ్ నెంబర్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఓకే. యూనివర్సల్ ఎస్ మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, టూ ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, జిఎస్టీ కామన్, కంట్రోల్ కంట్రోల్ డైరెక్ట్ గా వచ్చేలాగా వెళ్తున్నా. రిసిప్ట్, క్యాపిటల్, కంట్రోల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్, ఆల్ టు సి, ట్రేడర్స్, పర్చేస్, ఆల్ టు సి, బ్లూటూత్, ఆల్ టు సి, నెంబర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ మెయింటైన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వస్తుంది. బిల్ బిఓఏ ఉంది కదా, తీసేద్దాం. ఒక్కోళ్ళు వెళ్ళి పెడదాం, కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కంపల్సరీ బ్యాచ్ నెంబర్స్ అనేది మూడు వేసి పెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు అనుకుంటే నోలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒకటే వేసి పెట్టచ్చు. ఎందుకంటే బ్యాచ్ నెంబర్స్ ఇవ్వాలి కదా. ఏ బ్యాచ్ నెంబర్ మీద పర్చేజ్ చేస్తున్నావు, ఏ బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. 5%. ఇప్పుడు చూడండి, బ్యాచ్ నెంబర్ అడుగుతుంది. అడిగిందా? న్యూ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, 852312. క్వాంటిటీ 50, 250. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 1 ఏప్రిల్, ఎక్స్పైర్ డేట్ 31 మార్చ్ చేస్తున్నాం, 25. ఇదే బ్లూటూత్ మీద మరొక నెంబర్ తీసుకోవచ్చు. మరొక నెంబర్ ఇట్లా ఒకే బ్లూటూత్ మీద 100 అయినా క్రియేట్ చేయొచ్చు బ్యాచ్ నెంబర్స్. సోనీ క్లాసిక్.
ఓకే. తర్వాత సేల్ చేస్తున్నాను. 100 రిప్లాస్. సో బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేశాను, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తున్నాను. చూడండి, పైన మనం బ్లూటూత్ లో 3 తీసుకున్నాం కదా, మనది 8.5 కదా, 8.5 సెలెక్ట్ చేద్దాం. 3 కనపడ్డాయి. నువ్వు ఏది సేల్ చేయాలంటే అది సేల్ చేయొచ్చు. రిసీవ్ ఫ్రమ్ డెప్టర్స్. పేమెంట్ టు క్రియేటర్స్. కంప్యూటర్. అవునండి. టేబుల్కి వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డెఫ్. సో 22250. సమ్మరీ. లెఫ్ట్ వర్ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్స్. సో గూడ్స్ అవుట్వర్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్. రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డెమో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఇన్వెంటరీ బుక్. బ్లూటూత్. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. స్టాక్ ఐటమ్, బ్లూటూత్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. 2 words. ఇలా కౌంటర్. ఇన్వర్స్, అవుట్వర్స్. ఇలా దీని బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే. క్లియర్ అమ్మా, అర్థమైంది అది. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ క్లియర్.